హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో ఏంటి అంటే మొన్న 28న మా బిడ్డు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అండి. సో వాడికి ఇప్పుడు 7 కంప్లీట్ అయ్యి 8th ఇయర్లోకి వచ్చాడు. సో ఆ రోజు ఏం జరిగింది అన్నది మొత్తం నేను వీడియో తీశాను, మీకు షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. సో రోజు సండే వచ్చింది కాబట్టి కర్రీస్ అన్నీ నేను ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత వండాలి అంటే టైం కూడా సరిపోదు, అలాగే పిల్లలు కూడా ఆకలి వేసేస్తుంది కదా అని నేను మార్నింగే చేస్తానండి. సో ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ ఒకటే కదా అని ఇంకా నేను చర్చ్ నుంచి వచ్చేసిన తర్వాత బిర్యానీ అయితే నేను స్టార్ట్ చేశానండి. మా బిట్టుకి ఒక బర్త్డే గిఫ్ట్ అయితే నేను ప్రెజెంట్ చేశానండి. సో అది ఇచ్చాను, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మొన్నటి వరకు సపోర్ట్తో సైకిల్ తొక్కేవాడండి. ఇప్పుడు అవి చిన్న వీల్స్ తీసేసిన తర్వాత మామూలుగా తొక్కుతున్నాడు. సో బాగానే నేర్చుకున్నాడు, 1 డేలోనే బాగానే నేర్చేసుకున్నాడండి. ఇంకా భోజనాలు తిన్న తర్వాత కాసేపు ఉన్నాక మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. సో మమ్మీ వాళ్ళది కొంచెం కొత్త హౌస్ కాబట్టి వేరే సైడ్ చేయకుండా మేము ఇటు సైడ్ అయితే స్టార్ట్ చేసాము, ఎందుకంటే గోడ పాడైపోతుందని. సో ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా వచ్చిందండి, చాలా సింపుల్గానే చేస్తాము. సో ఈవినింగ్ ఇంకా పని రెడీ చేసిన తర్వాత డాడీ ఇంకా ప్రేయర్ చేశారు. మా బిట్టు సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి కదా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఒకటి ఉంది, వాడికి నేను ఒక గిఫ్ట్ అయితే నేను కొన్నాను. బర్త్డేకి బిఫోర్ నేను కొనేసది నేను దాచిపెట్టాను, వాడికి కనిపించకుండా ఆన్లైన్లో ఇది నేను పర్చేజ్ చేశాను అనమాట. ఇవ్వబోతున్నాను, ఇదంటే వాడికి చాలా ఇష్టము. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా చూడండి. ఇచ్చేద్దామా వాడి గిఫ్ట్? చలో. హ్యాపీ బర్త్డే. ఓపెన్ చేయి, ఎలాగైనా పర్లేదు, ఓపెన్ చేసే. నో చీటింగ్, నో చీటింగ్. నచ్చిందా? కష్టపడి వెతికి పెట్టాను నీకు. బాగుందా బిట్టు? ఏది వెళ్ళరా, బ్యాక్ వెళ్ళు. వావ్, సూపర్, బాగుంది నాన్న. బ్యాక్